హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈవేళ నేను చెప్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే చిల్లంగి. ఈ చిల్లంగిలు పెట్టేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉంటున్నారు. ఎందుకంటే అది చిన్న విద్య కాబట్టి నేర్చేసుకొని చకచక వాళ్ళకి తోచినట్టుగా పెట్టిస్తున్నారు. పెట్టేస్తే అవతల వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి కాపాడే వాళ్ళు దొరకపోతే వాళ్ళు ఏమవుతారు? ఏ హాస్పిటల్కి వెళ్తారు? హాస్పిటల్లో చిల్లంగులు బాగు చేయబడినా ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి ఒక కాపురంలో చిల్లంగి రేపిన చిచ్చు. దీన్ని ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నానండి. సో ఈ వీడియో చూస్తూనే చక్కగా లైక్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ వ్యూయర్షిప్ని, రీచ్ని పెంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోరు. చాలామంది నేను చెప్పిన వీడియోలో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. అంటే అదే విషయం అడుగుతున్నారు, అదే ప్రాబ్లం అడుగుతున్నారు. ఏ షార్ట్స్ అయితే మనం చెప్పుకుంటున్నామో యూస్ఫుల్ షార్ట్స్, అవే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు పూర్తిగా ఉచితం, అస్సలు ఏ ఖర్చు ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. అంతే మీరు చేయవలసింది. నేను మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో మీకు ఠాంగన వచ్చేస్తుంది టైం అయ్యేటప్పటికి. ఓకేనా? కనుక ఇంకే సమస్య లేకుండా మీరు తొందరగా మీరు వినేయగలుగుతారు, చూసేయగలుగుతారు. కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత మాత్రం ఆగొద్దు, లేట్ చేసుకోవద్దు, మిస్ అవ్వద్దు. మనవి కాలక్షేపం కబుర్లు కావు మన ఛానల్లో, సో మిస్ కావద్దు. ఓకేనా అండి? ఇంకా వెళ్ళిపోదామా మన దెయ్యాల, పిశాచాల, భూతాల ప్రపంచంలోకి. మన హర్రర్ జర్నీలోకి మన ప్రయాణం. ఇక చిల్లంగి ఫ్యామిలీలోకి ప్రయాణిద్దాం. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, హ్యాపీగా విందాం, హ్యాపీగా అవేర్నెస్ కూడా తెచ్చుకుందాం. ఓకేనా? ఇక నా సోదరి మండలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి స్టోరీస్ రియల్ ఇన్సిడెంట్ కావచ్చు, కల్పితాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, దెయ్యాల కథలు విన్నంత మాత్రాన దెయ్యాలు రావు. అలాగే ఏవైనా నెగిటివిటీ ఉన్న కథలు విన్నంత మాత్రాన ఏవి రావు. ఎందుకు అంటే ఘంటాపదంగా చెప్తున్నా రావు. ఏ భయస్థులు అయితే చెప్పలేం, కానీ రొటీన్గా అయితే ఏవి రావండి. అలాగే వచ్చేటట్టయితే దేవుడి పూజలు చేయగానే దేవుడు చేయాలి. అలాగే దెయ్యాలు గురించి వినగానే దెయ్యాలు పట్టించుకోవాలి, అలా ఎక్కడా ఉండదండి. మన ప్రాప్తము, మన జాతకంలో పిశాచ దృష్టి, మన జాతకంలో ఉండేటటువంటి రాహు కేతువుల తాలూకా దృష్టి, వాళ్ళు ఉండే స్థానాలు, ఇవన్నీ కూడాను ఈ పిశాచాలకి, దెయ్యాలకి మనం గురవడం, ప్రయోగాలకు గురవడం, క్షుద్ర ప్రయోగాలకు గురవడం, ఇటువంటి బాధలన్నీ ఎక్కువ ఉంటాయండి. అంతేగాని విన్నంత మాత్రాన ఏవీ రావు. చక్కగా మధ్యాహ్నం 12 గంటలకి చంద్రజామ వచ్చేస్తుంది కాబట్టి స్టోరీతోటి మన వాళ్ళు అప్పటి వరకు ఉన్న పనులన్నీ గబగబా చేసుకుని, నేను ఎలాగైతే వీడియోకి రెడీ అవుతానో మీరు కూడా అలాగే పనులన్నీ చేసుకుని మీరు చక్కగా మొబైల్స్, టీవీ కనెక్ట్ చేసుకుని హ్యాపీగా చూసుకోండి. మొబైల్లో అయితే ఇంత మొహం కనబడుతుంది, అది టీవీలో అయితే ఇంత మొహం కనబడుతుంది. నాన్న చూసి దెయ్యం అనుకుని భయపడతారు మీరు, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో పీస్ఫుల్గా మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకండి ఆలస్యం, పదండి నా హర్రర్ జర్నీలోకి ఎక్కేసేయండి. వరుసగా రైలు బయలుదేరింది, ఎక్కేసేయండి. ఈ చిల్లంగి ఇష్యూ ఏంటంటేనండి, ఇది మనకొచ్చిన కేసే 2018లో వచ్చింది. 2018లో వచ్చింది. ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఏంటంటే, వాళ్ళు ఇదండి, ఈ చెప్పుల దుకాణం, ఫుడ్ షాప్, షూ షాప్, బూట్లు అమ్మే షాపు. ఇవా ఎంత చక్కటి తెలుగు మాట్లాడేస్తున్నానో నేను ఈ మధ్య, నాకు నేనే మెచ్చేసుకుంటున్నాను. షూస్ అవి అమ్ముతారండి అతను, చెప్పుల షాపు. అయితే ఆ చెప్పుల షాపు విజయనగరం చెప్పుల షాపు ఉంది అతనికి. బాగా బిజినెస్ బాగా రన్ అవుతుంది. వాళ్ళు కులవృత్తి కాబట్టి వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముతూ ఉంటారు. తయారు చేసి ఆర్డర్ మీద చెప్పులు ఇస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళ వ్యాపారం. అయితే వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారండి, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి షాప్ అనమాట. ముగ్గురు కలిసి చెప్పులు తయారు చేస్తారు, ముగ్గురు కలిసి అమ్ముతారనమాట. వాళ్ళ మటుకు వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే వాళ్ళ ఎదురుగా ఒక చెప్పుల షాపు వెలిసింది కొత్తగా, బాటా షాపు.
బ్రాండెడ్ కదండి బాటా షాపు. వీళ్ళకి కాస్త తగ్గింది. తగ్గినా వీళ్ళు అలవాటైన కస్టమర్స్ వచ్చేస్తూ ఉంటారు కదండి, వస్తూ ఉంటారు. వీళ్ళైతే రొటీన్గానే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆ షాపు నడుపుతున్నటువంటి రెండో బ్రదరు, అతని పేరు తిమ్మరాజు. ఈ రోజు వరకు గుర్తుందంటే ఆలోచించండి. రాజు తిమ్మరాజు, రాజు అంటారు అందరూ అట. అతని పేరు తిమ్మరాజు. మనిషి ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్డ్, కొద్ది కోపం ఎక్కువ. అయితే అతను రాను రాను ఇంట్లో వాళ్ళతో సవ్యంగా మాట్లాడటం మానేశాడు అట. తినడం మానేశాడట ఇంట్లో. తర్వాత ఎక్కట్లేదు. అంటే వేరే ఏం లేదండి కారణం, అతనికి తినాలని లేదు, అనిపించడం లేదు తినాలని. దాంతో తినాలని లేక బాధపడుతూను, చికాకులోను, నిద్ర పట్టదు, తిండి వంట పట్టదు, ఎప్పుడు చూసినా పడుకోనే ఉంటాడు. ఇవన్నీ ఇంకా తిండి లేకపోవడం, తిండి బలం ఉండదు కదండి మరి. తిండి లోపలికి ఎక్కకపోతే బలం ఉండదు. ఆ బలం లేకపోవడం చేత కొట్టుకెళ్ళడం మానేశాడు, ఇంట్లో కూడా వర్క్ చేయడం మానేశాడు, వర్క్షాప్ కూడా వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, భార్యతో సరిగా మాట్లాడటం లేదు, ఎప్పుడు చూసినా పీడకళ్ళు, రాత్రంతా అబ్బో 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 ఓ ఓ అని అరుస్తూనే ఉంటాడంట రాత్రంతాను. ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు చూసినా ఇలా పడుకొని ఉంటాడు మత్తుగాను. ఈ బాధలన్నీ చూసి అన్ని హాస్పిటల్స్కి తిప్పారు. ఆ తర్వాత వాళ్ళకి తెలుసున్న హాస్పిటల్స్, వాళ్ళు స్తోమతున్న హాస్పిటల్స్ తిప్పారు. కుదురుగాపోతే అందులో అది మెడికల్గా ఏం లేదు, అది బీపీ కూడా లేదు, ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్పారు. అటు తర్వాత అతనికి అక్కడ హనుమాన్ టెంపుల్ ఏదో ఉంటే వాళ్ళకి నమ్మకం, హనుమంతు టెంపుల్కి. అయితే ఆ టెంపుల్ కాడికి వెళ్ళి చూపించుకుంటే అతనేమో ఏదో చెడుగాలి సోకింది అంతే, ఇంకేం లేదని చెప్పేసి రక్ష కట్టి పూజ అది చేసి స్వామివారికి తమలపాకులు మాల అది వేసి అన్నీ చేసి చేశాడు ఆ పూజారి గారు. చేసిన తర్వాత ఒక 4 రోజులు బాగానే ఉన్నాడట. 4 రోజులు బాగానే ఉన్నాడు. మళ్ళీ కథ మామూలే. ఏమిటి ఈసారి మార్పు ఏంటంటే, భార్యను చూస్తే చితగుట్టడం మొదలెట్టాడు. ఎంత చితగుట్టడం అంటే ఆవిడకి రక్తాలు వచ్చినట్టు కొడిసేవాడు. కొట్టిస్తూ ఉంటే ఏ ఆడది భరిస్తుందండి, అన్నాళ్ళు భరిస్తుంది. ఓ 3 రోజులు ఊరుకుంది, 4 రోజులు ఊరుకుంది, ఒంట్లో బాగాలేదులే, సిరాకు మీద ఉన్నాడు మా అయ్య అనుకుంది, ఊరుకుంది. ఏం మా అయ్య, ఏం సిరాకు, చితగూడేస్తున్నాడు. ఆవిడ గ్లాస్ పట్టుకొని, మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని వస్తే మంచినీళ్ళు మొహం మీద విసిరేస్తున్నాడు. తిండికి వస్తే తిండి సామాను విసిరేస్తున్నాడు. ఇంకెవరు పెట్టినా తింటలేదు, తనకు తనే వెళ్ళి గిన్నెలో ఇలా చేయి పెట్టేసి తీసుకుని తినేస్తున్నాడు దెయ్యపు తిండి. ఇవన్నీ చూసి ఇది మన దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే, అక్కడ ఎవరో మన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఇతనికి తెలిసిన ఉన్నవాళ్ళు, కొట్టుకొచ్చిన వాళ్ళు మొత్తానికి ఎవరో చెప్పారు. చెప్తే వాళ్ళు మన కాడికి వచ్చారండి, మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చేసారు వితౌట్ అపాయింట్మెంట్. నేను ఆ రోజు మరొక పనిలో ఉన్నాను, మరొకరితో మాట్లాడుతున్నాను. ఈలోపు వీళ్ళు ఏకంగా ఆటో వేసుకుని 6-7 వచ్చేసారు. వచ్చేస్తే ఏంటమ్మా ఇంతమంది వచ్చారు, ఎవరు మీరు అని అడిగితే, అందులో 2 ఆడాళ్ళు ఏడుస్తున్నారు, 2 మగాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు. వాళ్ళు నేను అనుకోలేదు, చేసేది నేను అనుకోక నన్ను ఉండవమ్మా, నువ్వేంటి అడ్డంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి, ఎందుకు వచ్చారు మీరు, ఎవరు మీరు, ఏం కావాలమ్మా అని అడిగాను నేను. ఏం కావాలమ్మా అని అడిగితే, ఉండవమ్మా, మేమే బోల్డని దూరం నుంచి వస్తేనే నువ్వేటి మధ్యలో మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. అయితే నన్ను పోల్చుకోలేదు అనుకున్నాను. కారణం ఏంటంటే, నేను ఇంట్లో ఆ రోజు ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నాను. షర్ట్ వేసుకుని జుట్టు మొత్తం ఇక్కడికి ఇలా మెట్ట అంటాం మేము, మెట్ట పెట్టేసుకుని ముడి జుట్టు వేసుకుని, మీదనేమో క్లచెస్ పెట్టేసుకుని, పెద్ద జాడ కదా నాది, క్లచెస్ పెట్టేసుకుని షర్ట్ వేసుకుని క్లయింట్తో మాట్లాడుతుంటే ఎవరు వస్తున్నారు ఏంటి అని అడిగితేనేమో, ఉండవమ్మా నువ్వేంటి మధ్యలో వచ్చావు అన్నాడు అతను. అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, ఆవిడేనండి అమ్మగారు అని. అంటే అతను దడేళ్ళని కాళ్ళ మీద పడిపోయి తప్పుకాయ తెల్లో అంటాడు. నేనేమన్నా అమ్మోర్తెలు తప్పుకాయ తెల్లో అనడానికి. ఏం అక్కర్లేదండి, ఏమైందో చెప్పండి అని నేను బుజ్జగించి అడిగాను. నా ఇంట్లో ఇలాగే ఉంటాను బాబు, నేను ఏంటో చెప్పంటే, మనకేమో అందరినీ ఆకర్షించే విహారాలు ఏమీ లేవు కదా. అంటే ఇంత మాలలు, ఇంత వ్యవహారాలు, ఇంత బొట్లు,
ఇన్ని రకాలైన ఇవి నాకేం ఉండవు. నేను ఇగో ఇంత చక్కగా మేకప్ వేసుకుని వస్తే ఎవరు నమ్ముతారండి? అలాగైపోయింది. వచ్చి ఏంటయిందనంటే ఈ విషయం అంతా చెప్పారండి. ఈ విషయం అంతా చెప్పినప్పుడు నాకు తెలిసి మీరు నవ్వుకుంటున్నారని, అట్లీస్ట్ మిమ్మల్ని నవ్వించినందుకైనా లైక్ చేయండి. చెయ్యండి లైక్, అంతే. చెయ్యండి, నవ్వించినందుకైనా చేయండి. సరే, ఏమైంది అంటే ఈ కథ అంతా చెప్పారండి. చెప్తే ఓహో ఇదా కథ అని. ఏది అతను తీసుకొచ్చారా అంటే తీసుకొచ్చామండి, లోపల ఉన్నాడు. అది తీసురండి అన్న. ఆటోలో కూర్చోబెట్టారనమాట. ఆటోలో కూర్చోబెడితే అతను ఇలా చూస్తున్నాడు. నాకే అదకలా అనిపించింది. వచ్చాడు, లోపలికి వచ్చాడు. తీసుకురండి అంటే లోపలికి వచ్చాడు. నన్ను చూశాడు. నన్ను చూసి మొహం తిప్పించుకున్నాడు. ఇలాగ మొహం తిప్పించుకుంటే నాయన మొహం తిప్పించుకుంటున్నావు రాజు, ఏంటి సంగతి? పేరు కనుక్కున్నాను నేను. ఏంటి రాజు, ఏంటి అలా ఉన్నావు? జహీరాబాద్ కేసు అయిపోవచ్చిందండి. అదొక ఎపిసోడ్ వస్తుంది మనకి. అయితే ఏంటి అలా ఉన్నావు అని అంటే ఆడేం చెప్పట్లేదు. అసలు ఆడికి అసలు ఒంటి మీద కేవండి తెలివి ఉండడం లేదు అసలు. ఏంటి విషయం, ఏంటైంది చెప్పండి అమ్మా అని. ఇది పరిస్థితి అంటే, సరే రాజు అయితే తిన్నామన్నమాట అన్నాను నేను. తిన్నామన్నమాట అని అంటే ఇలా చూశాడు నా వైపు. చూసి ఇలా కళ్ళు పెట్టాడు. నువ్వు అదా ఏం లేదు నాయన, నువ్వు దగ్గర రా నాయన, దగ్గర రా అని చెప్పేసి దగ్గరికి తీసుకొచ్చి తల మీద చేపెట్టాను నేను. తల మీద చేపెట్టేసరికి గడగడ ఉనికిపోయి అక్కడి నుంచి ఇలాగిలా కళ్ళు గిరగిరా తిప్పేసి దబ్బుని పడిపోయాడు కదా. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అసలు నా చేతి ఇదే తట్టుకోలేనంత పరిస్థితిలో ఉన్నాడు ఏంటి చెప్పమా, ఇతను బాగా ముందుకు వెళ్ళిపోయినట్టుంది కదా అని అనుకుని అతన్ని చేయి పట్టుకొని చూశాను. పల్స్ కాదండి, చేయి పట్టుకొని చూశాను. చేయి పట్టుకొని చూసి మొత్తం అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇది ఈ వివరాలన్నీ కనుక్కున్నాను. వివరాలన్నీ కానీ ఇది చిల్లంగి అమ్మాయి, ఇది చిల్లంగి అంటారు దీన్ని. 3 నెలల టైం దీనికి. 3 నెలల టైము. ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉంటున్నాడంటే 4 నెలల నుంచి ఉంటున్నాడు అని. ఫోన్లోని మంచి పని చేశారు. ఇంకా 2 నెలలు, ఈ 2 నెలల్లో విరుగుడు చేయకపోతే కనుక ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడతాయి ఇవి. కొంచెం జాగ్రత్త. నేను ఇస్తాను, ఇచ్చింది కడుపులోకి ఇవ్వండి. రోజు ఇస్తూ ఉండండి, 2 పూట్లను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఇస్తూ ఉండండి. 2 పూట్ల ఇది నేను చెప్పాను కదా, ఇది చేయండి అని చెప్పేసి నేను 2-3 పరిహారాలు వాళ్ళకి ఇచ్చాను, చేతికిచ్చి ఎలా వాడాలో చెప్పాను. ఎలా వాడాలో చెప్పి తీసుకెళ్ళండి పర్వాలేదు అని అంటే, మాది విజయనగరం అమ్మ, మళ్ళీ మేము అంత వేగం రాలేం కదా, దీంతో సరిపోతుందా అని అడిగారు. భగవతి దయ వల్ల సరిపోవచ్చు. ఒకవేళ 10 రోజులు వాడండి. 9 రోజులు నేను చెప్పింది చేయమన్నాను కదా, ఆ 9 రోజులు చేయండి. చేసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు మీరు రండి. అతన్ని ఉండరా సిజ్జు, అతన్ని మరి తీసుకురాకండి, మీరు రండి, నేను చెప్తానని చెప్పాను. సరే అన్న. సరే అంటే సరిగ్గాను 6 రోజులు అయిందండి. 6 రోజులు అయిన తర్వాత వెంటనే వాళ్ళు వచ్చారు. ఫోన్ కాదు, డైరెక్ట్గా వచ్చారు. ఎందుకంటే ఫోన్ చేయొచ్చు కదా, ఊరికనే ఎందుకు వచ్చారు, తిరుగుతున్నారు ఊరికనే అంటే, ఏం లేదమ్మా మీరు రావాలి మా ఇంటికి అని అంటే, నేను ఎందుకండి రావడం, చిల్లంగికి రావాల్సిన అవసరం లేదు అంటే, లేదమ్మా మీకు తెలియట్లేదు, నేను ఎలా చెప్పాలనుకుంటే నాకు అర్థం కావట్లేదు, రండమ్మా అన్నాడు. అని అంటే, నేను రాలేను నాయన, చిల్లంగికి నేను రాను బాబు, చిన్న విషయం అది, నేను ఇచ్చిందంతా సరిపోతుంది, మీరు తీసుకెళ్ళండి ఏమీ కాదు అని చెప్తే, మీరు వస్తే కానీ మేము కదలమమ్మా, వాడు చచ్చిపోతాడు అని. ఏంటి ఎంత సీరియస్గా చెప్తున్నారంటే, మా తమ్ముడికి ఫోన్ చేశాను, రే ఇలా రమ్మంటున్నారా, విశాఖపట్నం కాదు విజయనగరం రమ్మంటున్నారా, వెళ్దామా అని అంటే, మరి నీ ఇష్టం అక్క, మరి చూడు చిల్లంగా నేను వెళ్ళి సెటిల్ చేసి వచ్చేస్తాను అన్నాడు. వాళ్ళకి నా మీద నమ్మకం, నేను వెళ్తే కానీ వాళ్ళు ఒప్పట్లేదు. సరే కదా, విజయనగరమే కదండి, ఏముంది, మాకు రోజు ఏళ్ల తరబడి తిరిగిన ఊరది. సరే పదండి అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఇద్దరం కలిసి, నేను మా తమ్ముడు కలిసి కారులో బయలుదేరాం. వాళ్ళు వేరేగా వచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లు అంతా రంది నానా పీకుడును. ఏమిటి చేస్తున్నాడు ఇంట్లోనూ అని అంటేను, మేము వెళ్ళేసరికి ఇంటి చుట్టూ జనాలు మొగున్నారు. ఏమిటి చేస్తున్నాడు ఇతను అనేసి నాకు అర్థమైంది. అక్కడ ఏం జరగలేదు, గొడవ చేస్తున్నాడు. ఏమిటైందా అని అంటే, అతను ఇల్లు ఎక్కి కూర్చున్నాడు. అదండి విషయం. ఇల్లు ఎక్కి కూర్చొని అక్కడ వాంతులు చేసుకుంటున్నాడు. ఎక్కడికి దొల్లి కింద పడిపోతే కొబ్బరికాయ ఇంత తలకాయ కింద పగిలిపోతుంది అంతే. ఇంకా ఉండరానికి పెడతాను, తలకాయ పగిలిపోతుందన్న భయంతో వీళ్ళు కింద వాళ్ళు అరుస్తున్నారు. అది పెంకుటిల్లు, వెనకాతలు ఉన్నది డాబా ఇల్లు. ఆ పెంకుటిల్లు మీదకి ఎక్కేసి అరుస్తున్నాడు.
అరుస్తున్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు, అరుస్తున్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు. ఇస్తున్నారా నేను ఇచ్చింది లోపలికి అని అంటే, మీరు ఇచ్చిన రోజు మరుసటి రోజు నుంచి ఇదే వాంతులండి చేసుకుంటున్నాడు ఎలాగైనా అని, ఎలాగైనా దింపండి అతను అని చెప్పేసి నెచ్చినేసి ఎక్కి అతన్ని పట్టుకొని వచ్చారు, మోసుకొచ్చారు కిందకి. మోసుకొచ్చిన తర్వాత చూస్తే పళ్ళండి పసర పసర కక్కుని గ్రీన్ పసర ఆకులు నవిలినట్టు ఉంటుంది కదండి, పసరు ఆకు పసరు. అది నవిలి 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 ఉంటే ఎలా ఉంటుందో అలాగా, కారాకిళ్ళీలు ఊస్తే ఎలా ఉంటుందో నోరలాగా పళ్ళన్నీ పుచ్చిపోయినట్టు అయిపోయి, ఆకుపచ్చగా అయిపోయి గట్టిగా అయిపోయి ఈ అని నవ్వుతున్నాడు. ఓహో, అయితే ఇది కొంచెం తీవ్రంగా మారింది, నేను కొంచెం గట్టిది ఇవ్వాల్సిందే అని అనుకుని సరేలే ఇది చిల్లంగి గట్టిగా పెట్టి ఉంటారు ఎవరో అని, ఏదో విషయం ఉంది మనం చూద్దామే అని అనుకుని అతన్ని కూర్చోపెట్టి నేను చేయాల్సింది చేసి ముందు మెళ్ళకో రక్ష కట్టాను. మెళ్ళకో రక్ష కట్టిన తర్వాత అతను ఇలాగ పళ్ళు ఇలా బయట పెట్టి, నువ్వు ఎన్ని రక్షలు కట్టినా నేను వదలను, నేను వదలనంటే వదలను, అస్సలు వదలను అంటున్నది. నువ్వు వదలద్దు కానీ నేను వదిలిస్తాలే, నువ్వు కూర్చో, నోరు మూసుకుని ఉండక అంతే, ముందు తాడు తీసే అంటున్నది. నేను కట్టిన తాడు తీసేయమంటుంది. తర్వాత ఎవరిని రమ్మన్నారు, ఎవరు రమ్మంటొచ్చో, నువ్వు ఎక్కడి నుంచి తగులుకున్నావు, నువ్వు దరిద్రపు దానా ఎక్కడి నుంచి తగులుకున్నావు అని అడుగుతున్నాను నేను. అడుగుతుంటే బయటకే అడుగుతున్నాను, నన్ను బయటకే తిడుతున్నది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అంటే, నువ్వెవరితో నన్ను అడగడానికి, మా అమ్మ పుట్టావు మా అబ్బకి పుట్టావు అడుగుతుంది. నేను మీ అమ్మకి మీ అబ్బకి పుడితే నేను మా ఇంట్లో ఎందుకుంటాను మా ఇంట్లో ఎందుకుంటాను, పిచ్చి వేషాలు వేయకు నువ్వు, నాకు చాలా కోపం వచ్చి నువ్వు అనవసరంగా గొడవ చేస్తున్నావు, వాడిని వదిలేసి వెళ్ళిపో, ఎందుక శరీరంలో ఉన్నావు నువ్వు అని అంటే, నేను తీసుకెళ్ళక నేను తీసుకెళ్ళిపోతాను, నేను వెళ్ళను అంటుంది. చిల్లంగి మాట్లాడటం అనేది ఇక్కడ ఉండదండి అసలు. యాక్చువల్గా చెప్పాలంటే నిజానికి చిల్లంగి వల్ల వచ్చే వ్యవహారం, చెడు శక్తి, అది మనిషితో మాట్లాడటం అనేది ఉండదండి. మనిషికి పట్టేస్తుంది, విరుగుడుతో పోతుంది. అందుకే నేను మందిచ్చి పంపించా. అంటే దైవశక్తి సపోర్టివ్ ఐటమ్స్ అన్నీ ఇచ్చి పంపించాను అది వదిలిపోవటానికి ఇచ్చి పంపిస్తే అది రివర్స్ అయ్యి అది ఇచ్చాల్సి చిల్లంగితో పాటు ఇంకేదో ఉంది, చిల్లంగి ఉంది ప్లస్ ఇంకేదో ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, అర్రే నేను చిల్లంగి అనుకుని ఇచ్చానే, చిల్లంగితో పాటు ఇంకేదో ఉంది అని అనుకుని, సరే మనం తీయాలరా సామాను బయటికి తీయని ఆ గదిలో, ఒక గది చిన్న గది ఒకటి ఉంటే ఆ గదిలో అతన్ని కుర్చీలో కూర్చోపెట్టి ఆ గదికి కిటికీలో అవి ఉంటే చేసి మేము చేసేయాల్సిన కార్యక్రమం చకచక ఒక పావు గంటలో చేసామండి. చేసేసి తలుపు మూసేసి కుర్చీ తీసేసి నేనున్నాను గదిలోని, అతను ఉన్నాడు, పేషెంట్ ఉన్నాడు, నేనున్నాను, మా తమ్ముడు ఉన్నాడు, ముగ్గురం ఉంటే ఇంకా ఒక్కొక్క క్రతువు మేము చేస్తుంటే వాడు పిచ్చెక్కిపోయి ఆ కిటికీ ఊసలు పట్టుకుని వేలబడ్డము, కిటికీ మీదకి ఎక్కి కిందకి గెంతడము, తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్నాడు. తర్వాత కొంచెం సేపు అయ్యాక వాడిని ఆవహించిన దుష్టశక్తికి ఏదో అనిపించిందండి మనసులోని, అంటే కొత్త ఆలోచనలు, తల బాధేసుకోవడం మొదలుపెట్టింది గోడకేసి. ఇక్కడ చిట్లి రక్తం కారడం మొదలెట్టింది. ఇదేంటిది రక్తం కారుతుంది, ఇది సెల్ఫ్ హార్మ్ మళ్ళీని, ఇలా కాదు పరిస్థితి అని చెప్పేసి గట్టిగా పట్టుకొని నేను 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకోమన్నాను మా తమ్ముడిని. వెనక్కి విరిచి పట్టుకోమంటే నేను చేయాల్సిన పని నేను చేశాను. అలాగ ఒక ½ an hour పూర్తిగా బీజాక్షర జపం చేస్తూ నేను దాన్ని కమాండ్ చేస్తూ వదిలించే ప్రయత్నం చేశానండి. ఆ వదిలించే ప్రయత్నం చేసిన తర్వాత అది శాంతించి ఒంటిని పట్టుకున్నది. మా తమ్ముడికి 2 లెంపకాయలు కొట్టి వాడికి 2 లెంపకాయలు కొట్టి భీకరంగా అరుస్తూ గదిలో పొగలా మారి తిరగడం మొదలెట్టిందండి. నిజం, గదిలోని ఒక పొగలాగా మారింది. ఇప్పుడు లైక్ చేయండి, గదిలోని ఒక పొగలాగా మారింది. చూడండి, మనం దీపావళికి పాము మాత్రలను వెలిగిస్తాం కదా, పాములు ఇలా వస్తాయి, ఫుల్గా స్మోక్ వస్తుంది కదా, అలాగైతే ఎలాంటి స్మోక్ 4 పక్కల 4 బిళ్ళలు వెలిగిస్తే ఎలాంటి దుర్వాసనతో కూడిన స్మోక్ వస్తుందో అది కెమికల్ వాసన, ఇది దుర్వాసన. ఈ దుర్వాసనతో కూడినటువంటి పొగ, ఆ పొగ అలాగా గదిలో రొటేట్ అయి తిరుగుతుందండి. బాబాయ్, రొటేట్ అయి తిరుగుతుంది. నేను ఇది చూడండి, నాకు ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను నేను. జహీరాబాద్ పని చూసుకొని వాళ్ళకి చేయాల్సింది చెప్పి తమ్ముడు చేస్తుంటున్నాడు.
అది చేస్తుంటే ఇంటికి వచ్చి మా వారు ఆల్రెడీ ఫుడ్ రెడీ చేసి పెడితే, అంటే బయట నుంచి తెచ్చుకున్నాం ఈరోజు. నేను చేయట్లేదు కదా, బయట నుంచి తెచ్చుకున్నాం. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసి 10:30కి మొదలెట్టాను ఈ ఎపిసోడ్. నేను చూడండి, 10:30కి చిల్లంగి ఎపిసోడ్ అవసరమా నాకు మీ గురించే. అందుకే కనీసం మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, హైప్ చేసి, మంచిగా కామెంట్లు చేసి మన ఛానల్ రీచ్ని కనీసం పెంచండి. అదైనా చేయండి. నేను 11 గంటల కాడ రాత్రి దెయ్యం కథలు చెప్పట్లే, అలాగే చేయండి. అయితేనేమో అది జరిగిందండి. ఒక పొగలాగా తిరుగుతుందండి గదిలోని. పొగలా తిరుగుతుంటే నాకు అనిపించింది, ఓహో ఇది వేరే ఇష్యూ అయితేనా అని నేను మా తమ్ముడికి చెప్పాను. తమ్ముడు, నువ్వు ఈ చిల్లంకి పెట్టిన మనిషిని పడుకోబెట్టు, కథలనివ్వకం, నేను దాని సంగతి చూస్తానని చెప్పేసి, దాన్ని ఇలా లాభం లేదు, నిన్ను భూస్థాపితం చేసేయాలా వస్తావా, నేను ఆ పని చేయను యాక్చువల్గా, దాన్ని బెదిరించా. భూస్థాపితం చెయ్యాలా వస్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పేసి నేను దాన్ని హింసించడం మొదలుపెట్టాను. నేను మొన్న ఒక సోదరులు అడిగారు, ద ఈవిల్ స్పిరిట్స్కి, దుష్టశక్తులకి అన్నింటికి కూడాను చాలా సున్నితంగా, సుతారంగా, సుకుమారంగా చెప్పాలి కదమ్మా, వాదోపాదనలు పెట్టకూడదు కదమ్మా, అలాగే నెమ్మదిగా ఒప్పించాలి కదమ్మా, అది కొంచెం మనం హార్ష్గా మాట్లాడకూడదు కదా అన్నారు. లేదు సోదరా, దెయ్యాలు, దుష్టశక్తులు, పిశాచాలు, నెగటివ్ ఫోర్సెస్ వేటికి కూడా మాట మంచిగా ఉంటే పనికి రావు. ఇది 100% నేను చెప్తున్నాను, అగ్రెసివ్గా చెప్తున్నాను, పనికి రావండి. మనం కట్టే కొట్టే తెచ్చే ఫటాఫట్ ధనాదం చేసి పడేసేయాలంతే. లేకపోతే అది ఏమంటారంటే అడ్వాంటేజ్ తీసుకుంటాయండి. అవి వద్దురా సిజ్గా, అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అడ్వాంటేజ్ తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. దానికి అంత టైం ఇవ్వకూడదు, దానికి యోచన పనిచేసే పరిస్థితిలో ఉంచకూడదు. ఆ రోజు ఇంకా డైరెక్ట్ అటాక్కి దిగిపోయానండి. డైరెక్ట్ అటాక్కి దిగిపోయి దాన్ని హింసించడం మొదలు పెడితే అది ఆక్టోపస్లో సాగటం గోడ మీద, తర్వాత స్లాబ్ మీదకంటే మీదకి వెన్ను మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆక్టోపస్లాగా ఇది అవ్వడం, అక్కడి నుంచి పురుగులు పడినట్టుగా కింద పడటం. ఏం లేవు, భ్రమ అంతే. భ్రాంతి కలిగిస్తే అక్కడ ఏం ఉండవు. పురుగులు పడినట్టుగా పట్టడం, తర్వాత గోడ మీదకి ఇలా ఎవరో ఇలా 2 చేతులతో ఇలా అంటున్నట్టుగా వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి అక్కడి నుంచి అంతా పురుగులు రాలినట్టు రాలిపోవడం. ఇలాంటి భయానక సన్నివేశాలు చాలా చూపించింది నాకు సినిమాలు. చూపిస్తే అంతా చూసిన తర్వాత దాన్ని హింసించడం ఎక్కువ చేస్తున్న కొద్దీ అది చేష్టలు ఎక్కువ చేస్తుంది. ఈలోపు ఇతను రక్తం కక్కోవడం మొదలుపెట్టాడు పేషెంట్. ఇంకా లాభం లేదు, రక్తం కక్కుంటున్నాడు అక్క అన్నాడు మావాడు. అంటే రక్తమా అని చెప్పి చూస్తే రక్తం కక్కుంటున్నాడు. బ్లడ్ వామిటింగ్ అవుతుందేంటి వీడికి, ఏంటి సీరియస్ అవుతుందా ఏంటి ఇష్యూ అని చెప్పేసి అనుకుని, సరే దీని సంగతి నువ్వు చూసుకో, కావాలనుకుంటే దాన్ని దించేసేది దేంట్లోకైనా, నేను ఇతని సంగతి చూస్తానని చెప్పేసి ఇద్దరం మళ్ళీ ప్లేసులు మారి అప్పటికి టైం ఎంత అవుతుంది, మధ్యాహ్నం 1:02 అవుతుందండి అంతే. పొద్దుటే వచ్చారు వాళ్ళు. వెళ్ళాము, చేస్తున్నాం కదా, చేస్తున్నప్పటికీ మొత్తం దాని దుర్వాసన భరించలేకపోతున్నాం గదిలో. దాన్ని దించారా సీసాలోకి, దించేస్తే కానీ వదలదు, అదేదో ప్రేతాత్మ, అది దాని సంగతి తర్వాత చూసుకుందాం, అది చిన్న విషయం. ఇతను బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నాడంటే ఇది మంచి విషయం కాదు, ఇతన్ని నేను చూస్తానని ప్లేసులు మారి మళ్ళీ మొదలుపెట్టాను. అతడికి నేను చేసే ఏర్పాట్లన్నీ నేను చేస్తూ, నోట్లో కొద్దిగా మంత్రించినటువంటి కుంకుమ నీరు పోస్తూ, నేను చేయవలసిన రక్తచాముండి తంత్రం ఒకటి ఉంది, అది చేస్తూ రక్తచాముండిని ధ్యానం చేసి, రక్తచాముండి బీజాన్ని ధ్యానం చేసుకుంటూ, తర్వాత అతడికి నోట్లో పోస్తూ, అతనికి ఒంటి మీద తెలివే లేదండి పాపం, నోట్లో పోస్తూ, నీకులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, నేను చెప్పే కమాండ్స్ అన్నీ నేను చెప్తూ, అన్నీ చేస్తూ, అట్లాగా మధ్యాహ్నం అండి, మీరు చెప్పితే నమ్మరు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 అయింది. నాకు ఈ భుజాలు నొప్పి, విపరీతమైన నొప్పి, ఇలా ఒంగోని చేస్తున్నాను కదండి, నొప్పి. దానికి తోడు ఆ మనిషి ఎటు తిరిగితే అటువైపు నేను తిరుగుతూ చేస్తున్నాను. ఓ పక్కేమో నడుము నొప్పి, నాకు 16లో ఎఫెక్ట్ అయింది, 15 ఎండింగ్ 16 స్టార్టింగ్ కదండి, నడుము ఎఫెక్ట్ అయింది ఫ్యాక్టరీ ఇష్యూలో. ఆ నొప్పి ఒకటి, నాకు కింద కూర్చోలేను నేను, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు. అప్పటి వరకు బ్రహ్మాండంగాను ఇనప ఇసుకలాగా ఉండేదాన్ని. ఆ ఫ్యాక్టరీ ఇష్యూతో నాకు డిస్క్ ప్రాబ్లం రావడం, నొప్పి వచ్చేసింది. ఆ కింద కూర్చొని ఆ అబ్బాయి గురించి చేయటం, అతని గురించి ఈ నడువంతా నొప్పి చేసేసి, ఓ పక్క కరాలు మనేస్తుంది నాకు, ఓ పక్క అతను చూస్తే చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నాకు అది అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతను బతికించి తీరాలి, 2 పిల్లల తండ్రి, శుభ్రమైన భార్య,
కుటుంబం ఏమవుతుందని ముచ్చటగాను. అలాగా కుటుంబాల జోలికొస్తే నాకు మహా మంట నాకు మాత్రం. శుభ్రంగా బతుకుతున్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకుని చూస్తే మాత్రం నాకు చాలా చిరాకు, అసహ్యం అసలు. అటువంటిది అతన్ని రక్తచాముండే చూసుకుంటుందని చెప్పేసి చూసి మొత్తం అంతా చేసి 6:30 గంటలకి రక్తం కక్కుకోవడం, ఉమ్మడం అన్నీ తగ్గించాడండి. నా మీద ఉమ్మేయటం, నేల మీద ఉమ్మేసుకోవటం, అతను ఆవహించిన దుష్టశక్తి అనమాట. చిల్లంగా ఒకటే కాదు. అయ్యింది. ఇంత జరిగిన తర్వాత అండి 7 గంటలకి అతను స్పృహ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత అప్పుడు ఎర్రతాడు కట్టి అతనికి చండీ కుంకుమ, చండీ పసుపు అన్నీ కూడాను నేను తయారు చేసుకున్నవన్నీ కూడా అతనికి శరీరంలోకి ముందు ఇచ్చి, మంచినీళ్ళు తాపిచ్చి, వాళ్ళని పిలిపించి, ఇతనికి ఏ హాస్పిటల్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, కొద్దిగా పాలు తీసుకురండి అని చెప్పేసి పాలని అభిమంత్రించి పాలని ఆ పాలల్లో ఏలక పొడేసి అభిమంత్రించి ఇచ్చాను అబ్బాయికి. వాడు అసలు జీవితంలో పాలు ముట్టుకోడట, పాలు తాగడట, అతనికి అలవాటు లేదట. కానీ నేను ఆ రోజు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తుండే, ఇది తాగు నాయనా అని ఇచ్చేటప్పటికి గట్ట 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 తాగేశాడు. వాళ్ళ ఇంటిలో పాది ఆశ్చర్యమే. ఆడు పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా పాలు చుక్క కొడ తాగడమ్మా, టీలో పాలు ఎక్కువైతేనే ఊసేస్తాడు, అలాంటిది మీరు ఇచ్చారు తాగేసాడన్న. నేను ఇవ్వడం కాదండి, అతనికి అవసరం. అతని ఆత్మ, అతని మనస్సు ఆ విషయం గుర్తించింది కనుక తాగింది. నా గొప్పతనం ఏం లేదు ఇందులో, కానివ్వండి అని చెప్పేసి అంతా అయ్యి అతనికి ఏం చెయ్యాలో ఇంకొక అగైన్ 7 days ప్రాసెస్ వాళ్ళకి చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఈలోపు మావాడు దాంతో పొగతోటి మాట్లాడుతున్నాడు. ఆ పొగ అతనికి మనసులో కమాండ్స్ ఇస్తుంది, మా తమ్ముడికి కమాండ్స్ ఇస్తుంది. అక్క నువ్వు రావాలి, ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. సరే నాయన అని చెప్పేసి మళ్ళీ కూర్చుంటే అసలు దాని మౌలాలు తెలియాలి కదండి. ఇది జరిగిన తర్వాత ఆ రాత్రి శుభ్రంగా స్నానం చేయించారు వేడి నీళ్ళతో. అబ్బాయికి స్నానం చేయించి నేను ఇచ్చిన పాలు తర్వాత ఒక ఇడ్లీ పెట్టమన్నాను. బయట నుంచి తెచ్చి ఒక చేత ఇడ్లీ పెట్టారు, 2 ఇడ్లీలు. ఆ ఇడ్లీలు పెట్టిన తర్వాత అతను కొంచెం తేరుకున్నాడు, పడుకుంటాడు. ఇవాళ నుంచి రేపు మధ్యాహ్నం దాకా పడుకుంటాడు అతను, ఏం పర్వాలేదని చెప్పి నిద్రపోవడానికి హీలింగ్ ఎనర్జీ ఇచ్చి నిద్ర పట్టడానికి హీలింగ్ బ్లూ ఎనర్జీ ఇస్తారు. ఆ హీలింగ్ ఎనర్జీ ఇచ్చి పడుకొండబెట్టేసి, స్లీపింగ్ పిల్స్ కన్నా బాగా పనిచేస్తుంది అది. పడుకొండబెట్టి శుభ్రంగాను అతనికి ఏం చెయ్యాలో ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఆ సీసా పట్టుకొని మేము బయటకు వచ్చేసాం. వాళ్ళ ఇంట్లో ఎందుకు షో అనవసరం కదా, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి అప్పటికి టైం 9 అయిందండి. నాకు ఆకలి దంచి కొట్టేస్తుంది. నేను బయట ఏం తిన్నాం, ఇంత పని చేసాక ఏం తిన్నాం. అందుకని చేసి బయటకు వచ్చి, మీకు తెలుసుగా నాకు ఇష్టమైంది కాఫీ. అక్కడ ఒక షాప్ ఉంటేనేమో ఒక కాఫీ తాగి, ఖాళీ కడుపు మీద కాఫీ తాగితే కడుపు మండుతుంది. కాఫీ తాగి అక్కడ బిస్కెట్లు ఉంటావు, 4 బిస్కెట్లు తినేసి కాఫీ తాగి అప్పుడు ఈ సీసాతో పట్టుకెళ్ళిన దాన్ని అక్కడ విజయనగరంలో మాకు బాగా అలవాటైన చోట ఒక దగ్గర కూర్చొని కనికాపురం గుడి ఉందండి. అక్కడ కనికాపురం గుడి ఉంది. ఈవినింగ్ 8 అయిన తర్వాత కట్టేస్తుంటారు అది. ఆ పక్కన కొంచెం ఖాళీ ఉంటుంది. అక్కడ కూర్చుని విజయనగరంలో కూర్చొని అక్కడ ఈ పని అంతా చేస్తూ దాన్ని కమెంట్స్ నేను విన్నానండి. నా మనసులో దాంతో మాట్లాడుతున్నాను, అది నా మెంటల్ వేవ్ లెంగ్త్తో కనెక్ట్ అయ్యి అది మాట్లాడుతుంది. ఎందుకు వచ్చిందట ఇదంతాను? అది ఆత్మహత్య చేసుకుని రక్తం కక్కుని, అంటే ఈ పురుగుల మందులు ఉంటాయి చూడండి, అవేవో అంటారండి పురుగుల మందులు. ఆ పురుగుల మందులు తాగేసి వాంతులు చేసుకుని రక్తం కక్కుని నరక యాతనలు అనుభవించి చచ్చిపోయిందంట సంవత్సరం కిందట. అయితే ఎవడో మోసం చేస్తే చచ్చిపోయింది ఆమె. ఆ ప్రేతాత్మని వశం చేసుకుని ఒక చిన్న సైజు మంత్రగాడు ఈ రాజు మీదకి ఆ ప్రేతాన్ని విడిచిపెట్టాడండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేపేసి శరీరంలో ఉన్న జీవశక్తి అంతా లాగేసి, అది చెల్లంగిలో కొట్టుకుపోద్దని లాగేసి, ఆ తర్వాత అతన్ని రక్తపోవంతులు చేసి చంపేయాలన్న ఉద్దేశం అనమాట. బ్లడ్ తోడేసి చంపేయాలని. ఎంత దారుణమైన ఇష్యూ అండి అది అంతాను. చెల్లంగి పెట్టాడు. చెల్లంగి పెట్టి ఇవన్నీ చేసి, ఈ చెల్లంగి ఇది ప్లస్ డబుల్ ధమాకా వాడికి, ఆ కుర్రోడికి ఇచ్చి అన్నీ చేశాడు. అందుకే నేను వచ్చాను అని అంటే, నీకు ఇప్పటికే నువ్వు ఆత్మహత్య చేసుకుని నీకు గతులు లేవు, ఇంకేం గతులు కావాలి నీకు? వస్తాయా గతులు నీకు? నిన్ను ఇలా లాభం లేదని చెప్పేసి మా తమ్ముడు
గట్టిగా మాట్లాడాడు, నేను భూస్థాపితం చేస్తాను, అదే భూస్థాపితం చేసేస్తాను ఇది అదే అనుకుని గట్టిగా మాట్లాడి అన్నీ చేస్తాను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఇరుపక్కలకు రానంది. రావని గ్యారంటీ ఏంటి అని అంటే ఆత్మలు అబద్ధం ఆడవద్దు. గుడ్, అయితే సరే, నువ్వు ఆ ఇంటి చుట్టూ నేను ఒక రక్షరేఖ గీస్తున్నాను, ఆ రేఖ దాటి లోపలికి వచ్చావా నిన్ను భూస్థాపితం చేసి ముగించేస్తాం. నువ్వు రాలేదా నీ ఇష్టం, పో, వెళ్ళిపోతావు, నీతో మాకు పని లేదు. డెవిల్స్లా వెళ్ళిపోమంటే అది కొంతసేపటికి పొగ మారి వెళ్ళిపోయింది. మరి లేదు, ఇది అయ్యేటప్పటికి 11 అయిందండి. ఇంతకీ అసలు ఇది చేసింది ఎవరు అనుకుంటున్నారు? ఆ ఎదర షాప్ పెట్టాడు కదండి, బాటా షాప్ పెట్టాడు కదా, ఆ బాటా షాప్ పెట్టిన అతను ఈ రెండో వాడే ఎక్కువ పనిమంతుడు, ఎక్కువ బాగా వర్క్ చేసినవాడు, బాగా తెలిసినవాడు. కాబట్టి ఇతన్ని లేకుండా ముందు చేద్దాం, ఇల్లు కుదేలైపోద్ది, అయిన తర్వాత ఈలోపు తన బేరం బాగా పెరిగిపోతుందని స్వార్థ పిశాచి అంటే ఎక్కడో ఉండదండి, ఇలాంటి వాళ్ళలోనే ఉంటుంది కదా. చేసి ఆ మంత్రగాడికి ఇంకేదైనా చెయ్యు, చెల్లంగి చాలదు, ఇంకేదైనా చెయ్యి, చాలదండి, చెల్లంగి ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? అంతకుముందు మీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా మాలాంటి కొట్లు బాగుంటాయి అని చెప్పేసి ఈ ముగ్గురు అన్నదమ్ములతోని తెగ ప్రేమ నటించేసి వట్ట. అంత ప్రేమ కాదు, రాజు 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 అని చెప్పి తనతోటి, నాయన తమ్ముడు రాజు కొట్టు తీసావా, రాజు నాయన కొట్టు తీసావా, బాగున్నారా, తిండి తిన్నావా, భోజనం చేసావా, ఇదిగో ఇవాళ కన్యకాపరమేశ్వరి గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చాను నాయన అని చెప్పి మంచిగా తినిపించాడు. మొత్తం చిల్లంగి మంచితోనే పారుతుందండి, చాలా క్షుద్ర ప్రయోగాలు మంచితోనే పారుతాయి. అందుకే నేను గతసారి కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు, నేను ఎవరిని అతిగా నమ్మవద్దు, మంచితోనే పారుతాయి, పారడం అంటారు వాటిని, పడతాయి అన్నమాట, మంచితోనే పడతాయి. అలాగని చెప్పి అందరితోటి తగులాడమని కాదండి, రిజర్వ్డ్గా ఉండండి అని చెప్పాను నేను. ఇందుకేనండి, రిజర్వ్డ్గా ఉంటే ఏమీ చెయ్యలేవు ఏవి కూడాను, ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి, రిజర్వ్డ్గా ఉండండి. అది చేసేట అతను చేసిన విధ్వంసం ఇదంతా. అయితే నేనేం చేశాను, వెళ్తూ నేను చేసింది మొత్తం వాళ్ళకంతా చెప్పేసి, ఇదంతా అయిపోయిందమ్మా, ఈ కథ అంతా చెప్పేశాను. ఎవరేమిస్తే ప్రసాదాలను ఇస్తే తినకండి. నేను మీకు కూడా చెప్తున్నాను సోదరి మండలారా, నా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరు పరిచితులైనా పరిచితులు కాకపోయినా మీకు బాగా తిని తెలిసిన వాళ్ళైతే ఓకే, మీకు నమ్మకం ఉంటే ఓకే, బట్ అదర్వైజ్ ఎవరైనా ఏదైనా ఇచ్చిన ప్రసాదాలంటే ఎవరు నో అనరు కదా అని ప్రసాదం పేరు చెప్పిస్తారండి. చాలా కేర్ఫుల్గా ఉండండి, ప్రేమ కలిపేసి ఇచ్చేసినట్టుగా మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రసాదం పేరుతో వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇదంతా. అతను చచ్చిపోను మేము వెళ్ళకపోతే, మన చేతికి దొరక్కపోతే అతని పని అయిపోను, పచ్చటి కుటుంబం నాశనం అయిపోను. అందువల్ల ఇటువంటి మనుషులు మన చుట్టూ ఉంటున్నారు. అసూయ ఇంకేమీ లేదు. వాళ్ళ కొట్టు ఉండగా నా కొట్టు షైన్ అవ్వదు అన్న ఒకే ఒక స్వార్థం, ఒకే ఒక్క అసూయ ఒక కుటుంబాన్ని కాల రాసేయడానికి రెడీ అయిపోయాడు. చూసారా, వీళ్ళల్లో ఏ రకమైనటువంటి నెగటివిటీ లేదు కాబట్టి, వీళ్ళు కష్టజీవులు కాబట్టి, వీళ్ళ వైపు భగవంతుడు ఉన్నాడు కాబట్టి పాపం వీళ్ళు మనకు తగిలి మన దగ్గరికి వచ్చి మన కలుసుకుని వాళ్ళు హ్యాపీగా బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళది చాలా పెద్ద షాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములది చాలా పెద్ద షాప్ అయింది, చాలా చక్కగా గంట స్తంభం రోడ్లో మంచి షాపు నడుపుకుంటున్నారు, పేరొద్దురండి, నడుపుకుంటున్నారు, చక్కగా ఉన్నారు, పిల్లా పాపలతో ఉన్నారు, అలాగే అప్పట్లాగే కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు, చాలా బాగున్నారు. సో ఇది ఫ్రెండ్స్ చిల్లంగి చేసిన విధ్వంసం. ఈ విధ్వంసం చిల్లంగిను ప్లస్ ప్రేతాత్మ కలిసి చేసిన విధ్వంసం, ప్రేత చిల్లంగి అనుకోవాలి దీన్ని. ఇలాగ చేస్తే ఇటువంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఆలోచించండి అమ్మా ఒకసారి. చుట్టుపక్కల ఎవరు ఏది చెప్పినా సరే మనకి ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళే బాగా చెప్పిస్తున్నట్టు, మనం ఎక్కువ ప్రేమ చూపించిస్తున్నట్టు మనం నిక్కి నీలిగిపోతాం వాళ్ళతోటి. ఇంక ఇంట్లో వాళ్ళు చెప్పినా మనకు వినాలని ఉండదు అసలు. తినవే అని ఇంట్లో వాళ్ళు ఇచ్చింది, సొంత అక్కయ్య ఉండి ఏటిలాగా ఇస్తుంది, అది సొంత వదినయ్యండి ఏటిలాగా అంటుంది అనుకుంటాం. బయటవాడు విషం పెట్టినా నవ్వుతూ పెడితే తినేస్తాం. అది హ్యూమన్ సైకాలజీ అండి. దాన్ని బేస్ చేసుకుని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మనము
ఏం చేద్దాము అంటే ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉందాం. నేను గతంలో కూడా ఒక వీడియో చెప్పాను, సండే స్పెషల్ వీడియోలో. ఎవరైనా అతి ప్రేమ చూపిస్తే నమ్మవద్దు. అతి ప్రేమ చూపిస్తే నమ్మకండి దయచేసి. అతి ప్రేమ, అతి అటెన్షను, అతి అభిమానం, అతి కన్సర్న్, ఏది అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఓకేనా అండి? ఏదైనా అతి ఎక్కువ అయితే ఏది కూడా మంచిది కాదు. అతి అనేది సర్వత్రా ఎల్లవేళలా వర్జయేత్, వర్జించవలసిందే, అంటే విడిచిపెట్టవలసిందే అని అర్థం. ఓకేనా అండి? సో ఇది ఫ్రెండ్స్ కథ, నిజం, బ్రతుకు. ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇందులో నేను చెప్పిన ప్రకారంగానే మీరు పాటించి తీరాలి. పాటించండి. ఎందుకంటారా? మీ మంచి కోసమే చెప్తున్నా. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఎవ్వరి కుటుంబాల్లోకి ఏ చెడు నీడ రాకూడదు, ఏ షాడో మీ మీదకి రాకూడదు. ఆ చండీదేవి, ఆ రాజరాజేశ్వరి, ఆ లలితా పరాభట్టారిక, మహాత్రిపుర సుందరిని నేను వేడుకునేది ఒక్కటే, లోకా సమస్త సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందరు బాగుండాలి. అందులో ఆటోమేటిక్గా మనం ఉంటాం. అందరు నలుగురు బాగుంటేనే మనం బాగుంటాం. ఎవరి చెడు కోరినా ముందు మనమే చెడిపోతాం. కనుక ఎవరి చెడు మనం కోరద్దు. రిజర్వ్డ్గా ఉండండి. రోజులు బాగాలేవు. ఈ వారం స్పెషల్ వీడియో మిస్ కాకుండా చూడండి. చాలా మంచి విషయాలు చెప్పబోతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని పరిగెత్తించండి వ్యూయర్షిప్తో, తర్వాత అన్నింటితో. ఓకేనండి? సో మరొక హారిఫైయింగ్ రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై బాయ్. జై హింద్.